హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో డిజైనర్ స్లీవ్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. సో ఈ స్లీవ్ కటింగ్ వచ్చేసి క్రాస్గా ఉంటుంది, చూస్తున్నారు కదా. కింద పఫ్, పైన కూడా పఫ్ వస్తుంది అనమాట. వీటితో వచ్చేసి నేను 1.5 ఇంచ్ తీసుకున్నాను. సో కటింగ్ ఎలా చేసుకోవాలనేది వీడియోలో క్లియర్గా చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఫోల్డింగ్ మన సైడు, ఓపెన్ అనేది ఆపోజిట్ సైడ్ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. 2 ఇంచ్ అనేది పఫ్ కోసం అనమాట. స్లీవ్ అనేది స్ట్రైట్గా ఉందా లేదా క్లాత్ అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ నేను స్లీవ్ అనేది కట్ చేసి పెట్టుకునేది యూజ్ చేస్తున్నాను. దీన్ని మనం మార్కింగ్ అనేది చేసుకోండి. ఈ స్లీవ్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ విధంగా ఫ్రంట్ ఆర్మ్ హోల్ కూడా మార్కింగ్ చేసేసుకొని, ఇక్కడ వచ్చేసి స్లీవ్ అనేది షార్ట్ స్లీవ్కి పెట్టేశాను కదా. నేను ఇక్కడ ఎంత మార్జిన్ తీసుకున్నామో ఎక్స్ట్రా అంతా మార్జిన్ తీసుకొని 2 లైన్స్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ కర్వ్ అనేది చాలా నీట్గా వచ్చింది. ఈ విధంగా రావాలి అంటే కటింగ్ ఎలా చేసుకోవాలనేది వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. నీట్ ఫినిషింగ్ వస్తుంది, ఎలాంటి ముడతలు లేకుండా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ ఆర్ 2 ఇంచ్ 1 ఇంచ్ అది మన ఇష్టం అండి. ఇక్కడ నా క్లాత్ 1.5 ఇంచ్ ఉంది కాబట్టి 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తున్నా. 2 ఇంచ్ పెట్టుకుంటే పఫ్ అనేది లిఫ్టింగ్ వస్తుంది. 1.5కి 1 ఇంచ్కి అంత ఎక్కువ రాదనమాట. ఇక్కడ ఫ్రంట్ అనేది కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. షేప్ అనేది డ్రా చేయాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద అనేది మనము 2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం షేప్ అనేది మార్కింగ్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మెయిన్ వచ్చేసి ఇక్కడే అనమాట. ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మార్జిన్ ఉంది కదా, మార్జిన్ వరకు కూడా ఈ లైన్ అనేది మనం క్రాస్గా మార్కింగ్ చేసుకోవచ్చు. నేను కరెక్ట్గా స్టిచ్ లైన్ వరకే మార్కింగ్ చేశాను, అక్కడి వరకు కూడా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకుందాము. ఫ్రంట్ అనేది కటింగ్ చేసుకొని నెక్స్ట్ ఎక్కడెక్కడ కట్స్ కావాలో అక్కడంతా మనము చిన్న చిన్న టక్స్లు అనేవి ఈ విధంగా పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎంత వచ్చింది 2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసాం కదా, ఆ 2 ఇంచ్ వదిలేసి ఎంత వచ్చింది అనేది పక్కన రాసి పెట్టుకోండి. ఇది వచ్చేసి 1.75 తీసుకున్న ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ అనేది స్టిచ్చింగ్ పోయి బ్యాండ్ విత్ 1.5 ఇంచ్ అయితే ఉంటుంది. ఈ విధంగా 2 స్ట్రిప్స్ అయితే తీసుకోవాలి. ఓకే, ఫోల్డింగ్తో ఉండాలి. ఇది ఎలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేయాలనేది వీడియోలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి ఓపెన్ సైడ్ కిందికి 2 ఫోల్డింగ్ సైడ్స్ సేమ్ డైరెక్షన్లో ఉండాలి. 2 ఓపెన్స్ 4 ఓపెన్స్ కిందికి ఉండాలి. స్టిచ్చింగ్ కూడా ఓపెన్ సైడ్ అనేది మనం చేసుకోవాలి. అది కూడా 1/2 ఇంచ్తో స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను స్లీవ్కి జాయిన్ చేసేటప్పుడు 1/2 ఇంచ్తోనే స్టిచ్ చేస్తాను కాబట్టి. ఒకవేళ మీరు 1/2 ఇంచ్తో స్టిచ్ చేసుకుంటే 1/2 ఇంచ్తో స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా కిందికి వచ్చేసేసి మళ్ళీ పైనుంచి అనేది 1/2 ఇంచ్ స్టిచ్ చేయండి. అప్పుడు మనకి కార్నర్ అనేది ఏర్పడుతుంది. డైరెక్ట్గా తిప్పకుండా ఈ విధంగా చేసుకున్నప్పుడు మనకి కార్నర్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు స్లీవ్ తీసుకోండి. ఈ 2 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసేసేయండి. ఫోల్డ్ చేసేసి ఇప్పుడు ఇక్కడ ఎంత లెంత్ వచ్చింది అనేది చూసుకొని డైరెక్ట్ ఇక్కడ మనము కార్నర్ వచ్చింది చూసారు కదా, స్టిచ్ చేస్తే 1/2 ఇంచ్తో ఇక్కడ నుంచి ఇలా పెట్టేసేసుకొని మార్క్ అనేది చేసేసుకోండి. చేసుకున్న తర్వాత స్కేల్ అని తీసేసుకొని మీరు డైరెక్ట్ స్కేల్ తీసేసుకొని పెట్టుకోండి. నీట్గా అలైన్ చేసుకొని ఇక్కడ స్కేల్తోనే డ్రా చేయండి, నీట్గా వస్తుంది. ఇక్కడ క్రాస్తో మనకి స్లీవ్ రౌండ్ అనేది క్రాస్గా కూడా చెక్ చేసుకోండి. కొంతమందికి టైట్ అవుతుంది, అందుకని ఎక్స్ట్రా తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ ఈ కింద మాత్రము. ఈ విధంగా మార్కింగ్ చేసి 2 సైడ్లు ఫోల్డ్ చేసి ఆ తర్వాత మనం కటింగ్ అయితే చేస్తే నీట్గా వస్తుంది. ఫోల్డింగ్ అనేది నీట్గా చేయండి. ఒక సైడ్ ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి. కటింగ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి, ఎందుకంటే టైట్ అయితే వస్తుంది అనమాట. కరెక్ట్గా మనము మార్కింగ్ చేసుకోవాలా. స్లీవ్ అనేది క్రాస్గా కూడా చెక్ చేసుకోండి, స్లీవ్ రౌండ్ అనేది. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ నుంచి. లేదంటే 1 ఇంచ్ అంటే ఆ 1 ఇంచ్ లోపు మనకి ఫ్లీట్స్ అయితే రావచ్చు. నాకు ఎక్కువ ఫ్లీట్స్ అయితే ఏం రాలేదు, నేను తీసుకుంది 2 ఇంచే కాబట్టి. ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటే ఎక్కువ ఫ్లీట్స్ వస్తాయి. మనం 1 ఇంచ్ లోపైనా మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ ఇంతలోనే మనం ప్లీట్స్ రాణిస్తే ఈవెన్గా ఉంటుంది, చూడడానికి లుక్ బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి 2 ఇంచ్ మార్కింగ్, మిడిల్కి కూడా ఒక మార్కింగ్ చేసుకోండి.
ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చింగ్‌కి చూపిస్తున్నాను. ఇవి నేను హాఫ్ ఇంచ్ కాదండి, పావు ఇంచ్‌తోనే స్టిచ్ చేస్తాను. ఈ కరెక్ట్‌గా కార్నర్ పాయింట్స్ ఉన్నాయి కదా, వాటికి నీడిల్ అనేది దింపేసి తర్వాత టర్న్ చేసుకొని చిన్న చిన్న ప్లీట్స్ అయితే ఇచ్చుకోండి. 3-4 ప్లీట్స్ అయితే వస్తాయి. పా అంతకంటే ఎక్కువ అయితే రావు. మరి చిన్నగా రావాలి అంటే థ్రెడ్ లూజ్‌గా స్టిచ్ చేసి మనము లాగేసుకుంటే చిన్న చిన్న ప్లీట్స్ అయితే వస్తాయి. ఈ విధంగా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోండి. స్లీవ్ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. కుర్తీస్‌కి, బ్లౌజెస్‌కి దేనికైనా సెట్ అవుతుంది. లాంగ్ ఫ్రాక్స్‌కైనా. చూసారు కదా, ఈ షేప్ అనేది ఈ విధంగా వస్తుందనమాట. చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. పఫ్ అనేది మనం పైన కూడా అవసరం లేదు, కింది వరకైనా పెట్టేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఒకవేళ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పఫ్ కోసం నేను కటింగ్ చేశాను కాబట్టి ప్లీట్స్ అయితే ఇచ్చేస్తున్నాయి ఈ విధంగా. ఈ ప్లీట్స్ అనేవి సేమ్ డైరెక్షన్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్‌లోనే ఉండొచ్చు. చూసారు కదా స్టిచ్చింగ్ చేసిన తర్వాత. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.